నేను ఫస్ట్ మెల్ల క్యారెట్ మెల్ల నీ ముఖం దగ్గరికి వస్తా, ముఖం దగ్గరికి వస్తా. అలా ఎలా చేసా విఘ్నేష్ అంట నువ్వు. నన్ను మాత్రం అడగొద్దు విక్కీ. నెక్స్ట్ అదే వెరీ గుడ్. సో హలో ఫ్రెండ్స్, నేను మా జానతో మంచి రీల్ అయితే కూడా చేస్తున్నా. సో ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఒకసారి వెళ్ళి చూడండి. సో ఓకేనా, శంకర్ వరప్రసాద్ సినిమాకి ఎంచి సో బాబు చెప్తారు కదా ఆ డైలాగ్ ఇప్పుడు నేను మా జానతో అయితే చేపిస్తున్నా. ఓకేనా, రెడీ జానీ? ఇక మా జానకి మంచి కొమ్ములు తయారు చేసిన. నువ్వే మా జానవే, ఇట్లా క్యారెట్ మా జానే పెట్టుకుంది తెలుసా. మా జానకి అప్పుడప్పుడు ఏమంటారు మంచి క్రియేటివ్ థాట్స్ వస్తాయి తెలుసా, మంచి క్రియేటివ్ థాట్స్ వస్తాయి. జాన్ ఈజ్ ఎ వెరీ గుడ్, జాన్ ఈజ్ ఎ వెరీ గుడ్. రెడీయా? ఓకే కదా, రెడీ. అలా ఎలా అమ్ముడు పోయావు సుగ్నేష్? నన్ను మాత్రం అడగొద్దు నిక్కి. అలా ఎలా అమ్ముడిపోయావు విఘ్నేష్? నేను చెప్పలేను నీకు, ఎందుకంటే నేను తిండిపోతుంది. ఏం అవుతున్నావు మమ్మీ? సోయం రైస్ మా జానమేమో కలుపుకుంది. ఇగో ఏమంటారు, చియా సీడ్స్, దీన్ని సబ్జా గింజని అంటారు. చియా సీడ్స్ చాలా ఇష్టం మా జాన. చియా సీడ్స్ అంటే చీ అని ఎగురుతుంది, చింగు అని ఎగురుతుంది చియా సీడ్స్ అంటే. మా ఈమెనే కలుపుకొని ఈమె తాగుతుంది. కానీ ఎంత మంచిది తెలుసా మమ్మీ హెల్త్కి, ఇది చాలా మంచిది హెల్త్. వెరీ గుడ్. అన్ని గుడ్ హ్యాబిట్సే ఉంటాయి మా జాన దగ్గర, అన్ని గుడ్ హ్యాబిట్సే ఉంటాయి. తాగుతా. ఉప్పు లేదు, నిమ్మకాయ లేదు, నిమ్మకాయ ఉన్నాయి అన్నీ. మమ్మీ ఏం తిరుగుతాయి ఇట్లా అయ్యో నిమ్మకాయ. ఇగో ఇగో ఇక్కడ దొరికిన కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోండి, ఉప్పు వేసుకొని తీసుకో. మా జానే ఒక రీడ్ కోసం చూడండి, సెటప్, లైటింగ్, ఈ కూరగాయలు అన్నీ కింద వాడేసిన. ఇప్పుడు ఇవన్నీ ఎత్తంటే ఏమంటుంది తెలుసా? రీల్ నేను తీసినా, రీల్ నువ్వు తీసినావు, నువ్వు కింద పడేసినావు, నువ్వే ఎత్తుకో అంటుంది. అట్లుంటే మా జానవి. అదేం జర్ర అవసరం ఉంది అనుక డాడీ అనుకుంటారు వస్తావు. ఉప్పు వేసుకున్నావా? చక్కెర ఎప్పుడు తాగొద్దు మనం, ఓన్లీ మనము ఉప్పు నిమ్మకాయలతో తాగాలి. చక్కెర ఈజ్ ఎ బ్యాడ్ హ్యాబిట్. బాగుందా? ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నారు? ఎగ్జామ్ మంచిగా రాసినావా? నిజం చెప్పు, ఏం ఎగ్జామ్ ఈరోజు? సో ఫ్రెండ్స్, మా జానవికి అయితే ఫైనల్ ఎగ్జామ్స్ అయితే మ్యాథ్స్ అయితే ఈరోజు అయితే అయిపోయింది. మ్యాథ్స్ అయిపోయింది కదా. ఫ్రైడే పాట్లక్ ఉంది. ఏం వండుకోతున్నావు? చికెన్ బిర్యానీ పెట్టాను. ఓ పప్పుచారు గిప్చారు పెట్టు, దెబ్బనైతే. అది నాన్ వెజ్, వెజ్ కాదు, వెజ్ అయిపోయింది ఆల్రెడీ. ఏం చేస్తున్నావు? ఎవరేమే? ఇప్పుడే పురాణ శాఖ నుంచి ఇవన్నీ బయట పెట్టినా. సో ఇవన్నీ మా జానేవారి. ఇగో ఈమెవరు? ఎవరేమే? నువ్వు కాదు అక్క. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మా గాయత్రి, ఇది మా జాహ్నవి. నెక్స్ట్ ఫోటో ఇది ఈడ మా గాయత్రి. ఇగో మా జాహ్నవి, మా గాయత్రి. మా జాహ్నవి చూసి ఎట్లుంది, పెద్ద బుట్టు పెట్టుకుంది. మా గాయత్రి మంచిగా ఉంది. ఇగో మా గాయత్రి. ఇగో మా గాయత్రి ఎట్లుంది చూసిరా? ఇగో ఎవరిమే పిచ్చి పిల్ల మా జాహ్నవి. ఇప్పుడు చూడు ఎంత పెద్దగా, అప్పుడు చూడు ఎట్లుంది, ఇప్పుడు చూడు ఎట్లుంది. ఫేస్ ఏమన్నా సెట్ ఉందా? ఫేస్ మొత్తం మారిపోయినాయి జాహ్నవి. ఇవన్నీ సెట్ చేద్దాం. తీసుకురావాలా ఫోటోలు? అవన్నీ తీయకు,
అవేం తీస్తున్నావు? సరిపోదు మళ్ళా మళ్ళీ ఏడ పెడతావు? అలా పెట్టు. అంటే వేసింది. సిల్వర్ ప్లే బటన్ తీసి నీ పిచ్చి ఫోటో దాంట్లో పెడతావా? అవన్నీ తీసి నా పిచ్చి పడంట నేను పెట్టుకుంటా. జానా ఇది ఏడ పెడతాం మమ్మీ చూసినాక కొడుతుంది. బాలని ముచ్చని తీసి బయట పడేసినాం అంటే అడుతున్నాయా? అది బాగుంది దీనికంటే. ఫ్రెండ్స్ మా జానే మీ ఫోటో ఇట్లా సెట్ చేసుకుంది. అంటే ఇప్పుడు నువ్వు రెండు అక్క ఫోటోలేనా? ఇది నీ ఫోటో కింద పెట్టుకున్నావా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నేనైతే స్కూల్కి అయితే వచ్చిన. సో ఈరోజు మాకైతే FF4 ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. ఇంకా మేమైతే SA2 ఎగ్జామ్స్కి అయితే ప్రిపరేషన్ అవ్వాలి. మాకైతే SA2 ఎగ్జామ్స్ ఏప్రిల్ ఉంటాయి. ఏప్రిల్ 8th to 7th అట్లా ఉంటాయి ఫ్రెండ్స్. అబ్బా చెల్లె అయిపోతాయి. ఇంట్లో కూర్చుంటావు, నేను పంపిస్తా స్కూల్కి. రేపు స్వీటకి వస్తుంది. స్వీటకి ఎగ్జామ్ అయిపోయినట్టున్నాయి. రేపు వస్తుంది. రేపు వస్తుందా? మా స్వీటీకి ఎగ్జామ్స్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇక రేపు వస్తుంది మా స్వీటీ. నాడు ముఖం కడుక్కున్నా ఫస్ట్. నాడు నువ్వు పెన్సిల్ చూపి. ఎన్ని పెన్సిల్ తీసినావు ఇప్పుడు నువ్వు? బాక్స్ అని చెప్పి పెన్సిల్ పడేస్తారా జాన ఎవరైనా? నాకు ఫ్యాన్స్ ఏమి పెన్సిల్స్ చూపిస్తుందా? ఇక గాయత్రి నీ ఫోటో ఇక్కడ పెట్టినాం. గాయత్రి నీ ఫోటో పెట్టినాం ఇక్కడ. చూసినావా? ఎప్పుడు చూసినావు? రైట్ వేస్తా. వచ్చిందా రైట్? చూడు అందుకని నేను ఎంత తెల్లగా ఉన్నాను. ఇక రైట్ వచ్చింది. ఇంట్లో ఆమె అప్పుడైనా పిచ్చామనే, ఇప్పుడైనా పిచ్చామనే. చూడు ఏంటి అవన్నీ? పెన్సిల్ అన్ని ఎరేజర్ ఏం చేసుకుంటావు? ఏమన్నా పాపిచ్చింది అవేనా? అన్ని నేనే పడేస్తా. అట్లా పడితే బ్యాగులు ఉంటాయి కదా. ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ అయితే నాకు ఒక గిఫ్ట్ ఇస్తుంది. నేను కూడా ఆమెకు ఒక గిఫ్ట్ ఇస్తున్నా. ఎందుకంటే ఆమె స్కూల్ వదిలి వెళ్ళిపోతుందంట. స్కూల్ వదిలి వెళ్ళిపోతున్నా గిఫ్ట్ ఇస్తారా? అవును. ఇంకా ఓలేదా? ఇంక ఎగ్జామ్స్ అయిపోలేదా? ఎగ్జామ్స్ అయిపోయిన పోతుందా? అయ్యో, మా జానే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ స్కూల్ వదిలి పోతుంది. పెన్సిల్. నువ్వు పెన్సిల్ ఇస్తున్నావా? పెన్సిల్. ఏ 2 పెన్సిలా? ఆమె ఇచ్చింది నీకు? కమ్మలు. ఏవి? ఇయ్యలే, రేపిస్తుంది. ఏ వాడుకున్న కమ్మలా? కాదు, కొనుక్కున్న కమ్మలు. కొత్తయా? నువ్వు పెన్సిల్ ఇస్తావా? ఎగ్జామ్స్ అయిపోతుంటే పెన్సిల్ ఇస్తే పెన్సిల్ తీసుకొని ఏం చేస్తా? హాస్టల్ పోతుంది. అయ్యో, నేను గిట్ట హాస్టల్ వేస్తా. ఉంటావా దాని హాస్టల్? నీకు తెలుసా మా ఫ్రెండ్ జాస్విత? తెలుసు. నేనేం రాస్తున్నా? మిస్ యూ మై ఫ్రెండ్ అని రాయి. మరి నెక్స్ట్ టైం కలవాలంటే ఎట్లా కలవు కదా మరి. అయితే అస్సలు కలవా. అట్లా ప్యాకింగ్ చేస్తున్నావా? నాకు 7 వరకు కావాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మా ఫ్రెండ్ కోసం అయితే గిఫ్ట్ అయితే రెడీ చేసిన. ఇప్పుడు దీని మీద రాయాలి. నేను రాస్తాం. నీ దగ్గర స్కెచెస్ ఉన్నాయా? మ్యాజిక్ స్కెచెస్.